అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు మీద ఆధారపడిన వారిని, ఆయన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని నా ప్రభు ఎప్పుడు ఓటములు పాలు చేయడు. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట కీర్తనల భాగము 91:15 మాట చదవగలిగితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఈ మాట నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే మాట. ఎందుకంటే ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకుంటాను. చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ గారు 91 కీర్తన మొత్తం అప్పచెప్పమని మాకు ఇచ్చారు. పైగా సేవకుడి పిల్లోని కదా, కనీసం ఏదో ఒక ప్రైజ్ నాకు రావాలి. మా తల్లిగారు మమ్మల్ని అట్లా ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆ రోజు నేను వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. కాకపోతే నాకు తెలుగు అంతంత మాత్రం వస్తూ ఉండేది. మా టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఎగ్గొట్టేద్దామని, నాకు తెలుగు రావట్లేదండి అని చెప్తే మా టీచర్ ఏమన్నా తెలుసా, అయితే ఇంగ్లీష్లో చదవమన్నారు. ఇంగ్లీష్ కంటే తెలుగే బెటర్లే అని తెలుగులో ఏదో ఒకలాగా బట్టి పట్టాను. చదువుకున్నాను, ప్రైజ్ ఏదో ఒకలా వస్తుంది అనుకున్నాను. తీరా మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడేసరికి మొత్తం వాక్యం మర్చిపోయాను. నాకు తెలిసిన స్నేహితులు ముందర కూర్చున్న వాళ్ళు నాకు ఆ మాటలు అందిస్తూ వచ్చారు. ఏదో ఒకలాగా 91 కీర్తన అంతా పూర్తి చేశాను. కానీ నాకంటే బాగా చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ వచ్చింది. నేను ఆ కాంపిటీషన్లో ఓడిపోయాను. అది గడిచిపోయింది. నేను హాస్పిటల్లో పడిన తర్వాత 2014 మంచం మీద పడుకున్నప్పుడు నా హృదయం చాలా బలహీనపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాక నా జీవితం కోసం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఈ వాక్యాలు జ్ఞాపకం చేయడం ప్రారంభించాడు. ఆ తరుణాల్లో మర్చిపోయాను, కానీ బైబిల్ ఓపెన్ చేయలేని స్థితిలో ఈ వాక్యాలు చదవడం ప్రారంభించాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. ఈ మాట నా హృదయాన్ని పెట్టుకుని ప్రార్థించాను. నా చిన్నప్పుడు ఆ కాంపిటీషన్లో ఓడిపోయినేమో, కానీ జీవితంలో ఓడిపోకుండా ప్రభు నన్ను గెలిపించారు. అందుకే నేను అంటా ఉంటాను, వాక్యం మీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారు. దేవుడు మీకు ఇచ్చిన మాటలను మీ హృదయంలో పెట్టుకొని మీరు సన్నిధిలో ప్రార్థించగలిగితే ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారు. ఈరోజు దైవజనుడిగా మీ ముందర వాడబడ్డం గల కారణం ఏంటో తెలుసా? అనేక మందికి నేను ఒక ఓడిపోయిన వాడిగా, ఓటముల మధ్యన కృంగిపోయిన కుటుంబాలుగా కనిపించా. అందరూ అన్నారు, ఇంక వీరి చరిత్ర అయిపోయింది, వీరి జీవితాలు ముగించబడ్డాయని. కానీ దేవుడు మా మొరను విన్నాడు. దేవుడు మమ్మల్ని గెలిపించడం ప్రారంభించాడు. ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు ప్రభు మాకు ఇస్తూ వచ్చారు. ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను. 2025లో ఎన్నో కన్నీటి పర్యాలు మీరు అనుభవిస్తూ వచ్చారు. వినకూడని ఓటములు ఎన్నో మీరు విన్నారు. ఎన్నో శ్రమల మధ్యన ప్రయాణం చేశారు. ఎన్నోసార్లు మన మనసుకు అనిపించింది, ఇంకా నా జీవితం అంతా ఓడిపోతుంది కాబట్టి ఇంకెందుకు బ్రతుకుండమని. కానీ ప్రియ సంగమా, ఇంకా మీరు సజీవులుగా ఉండి వాక్యాన్ని వింటున్నారంటే కారణం అంతా ఒకటే, మీరు ఓడిపోవడం నా ప్రభుకి ఇష్టం లేదు. నా ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తారు. కొన్నిసార్లు మనం అనుకోలేని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, కానీ అధైర్యపడద్దు. యేసేపుకి ఎదురైనవన్నీ కూడా చాలా క్లిష్టమైన తరుణాలే. సొంత వారి చేత మోసగింపబడ్డాడు, సొంత వారే చంపాలని ప్రయత్నం చేశారు, బానిసగా అమ్మివేయబడ్డాడు, శ్రమ వెనకాల శ్రమ. కానీ యేసేపుకి దేవుడు చూపించిన కలలేమో ఎట్లా ఉన్నాయంటే, అతన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టే కలలే దేవుడు చూపించాడు, ఈ శ్రమేమీ చూపించలేదు. అయినను దేవుడు చూపించిన దర్శనం మీద ఆధారపడి తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. చివరాఖరికి దేవుడు తనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోగలిగిన స్థితిలో యేసేపు ఉన్నాడు. ఈ సంగమా, ఈరోజు నీకు ఎన్నో పరిస్థితులు రావచ్చు, ఎన్నో శ్రమల మధ్యన మీరు వెళ్ళొచ్చు, కానీ నా ప్రభు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోండి, ప్రభు వైపు చూడండి, ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.